హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదైతే కనుక కంపల్సరీగా చికెన్ ఫ్రైడ్ రైస్తో పోటీ పడుతుందని చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది. అలాగే మన పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి చేయాలంటే కూడా చేయొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఏంటంటే బేబీ కార్న్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నానండి. వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి ఏంటంటే మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో అన్నీ కూడా చూపిస్తున్న విధంగా ముక్కల్లాగా కట్ చేసేసుకుని ఇవి కట్ చేసుకునేటప్పుడే స్టవ్ పై కొద్దిగా వాటర్ పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను ఆ విధంగా వాటర్ మరగాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని బేబీ కార్న్ పీసెస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వేసుకుని వీటిని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అంటే సగం వరకు కుక్ చేసేసుకుంటే మనకి అది ఉడకలేనట్టు కసకసమంటూ ఉండదు అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కొంచెం ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ మనం ఫోర్క్ గుచ్చుకొని చూస్తే ఇంచుమించు ఒక 70% పాటు ఉడికిపోతే కనుక చాలా బాగుంటుంది. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లార్చేసుకోవాలి. అలా చల్లారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి, పైన బైండింగ్ బాగుంటుందని చెప్పి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కొద్దిగా ఒక చిటికెడంతా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా మనకి బేబీ కార్న్ పీసెస్కి బాగా పట్టేలాగా కోట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బేబీ కార్న్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు లోపల కుక్ అయిపోయింది, కానీ పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా రావడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. అలా ఒక 3-4 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలా కలర్ మారుతాయి కదా, అప్పుడు వీటిని మనం బయటకు తీసేసుకుని మిగతా నెక్స్ట్ బ్యాచ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ ఇలానే ఆయిల్లో వేసి వేయించేసుకోవాలి. ఈ బేబీ కార్న్ ఇష్టపడే పిల్లలు అయితే కనుక ఇలానే ఇచ్చినా కూడా తినేస్తారనమాట. సో అన్నీ కూడా విధంగా వేయించేసుకుని రెడీగా పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను. స్టవ్ పై పెద్ద ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి 2 కూడా మంచి రుచి వస్తుందండి వేసుకుంటే. తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా ముందుగా వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇవి 2 వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. బేబీ కార్న్కి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ వేగడం కోసం ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ అండ్ ఆనియన్ పీసెస్ కూడా బాగా వేగిపోవాలండి. అలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుని వీటితో పాటుగా ఒక 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటున్నాను. మీరు కారం కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు అండి. నేను అప్పుడు స్కిప్ చేసి అంటే మర్చిపోయిన తర్వాత వేసుకున్నాను అనమాట. కారం కూడా వేయాలనుకున్నప్పుడు ఇప్పుడే వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కలుపుకొని వేయించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. మీరు వేసుకుంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్ రైస్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ని 2 కప్స్ వేసుకుంటున్నాను. సో రైస్ వేసుకున్న తర్వాత అడుగు నుంచి పై వరకు కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. అంటే రైస్ ఏమి కూడా బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు కూడా,
లేదు ఇలా కారం వద్దు అనుకుంటే కనుక మిరియాల పొడి వేసుకోండి ఇంకొద్దిగా, కొంచెం స్పైసీగా తినేవారు అయితే కనుక. సో కారం కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి అంతా కూడా రైస్కి పట్టేలాగా కలిపేసుకుని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటే కనుక చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్ని రైస్కి బాగా పడతాయి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటువంటి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే బేబీ కార్న్ కూడా బాగా ఉడికిపోతుంది అండ్ పైన కూడా క్రిస్పీగా ఉంటుంది, ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.